మీకు తెలుసా, దేవుడు బాబేలు గోపురం వలనే ప్రజలను అనేక భాషలుగా చెదరగొట్టారా? జలప్రళయం తర్వాత నోవాహుకి సంతానం పుట్టి అనేక ప్రజలుగా విస్తరిస్తారు. అయితే నోవాహుకి మునుమనవుడైన నిమ్రోదు అనే వ్యక్తి ఉంటాడు. అతను జంతువులను మనుషులను వేటాడే ఒక చెడ్డ వ్యక్తి. అంతేకాక ప్రజలపై పరిపాలన చేయడానికి తనను తానుగా రాజుగా చేసుకున్నాడు. కానీ దేవుడికి నిమ్రోదు ఇష్టం లేదు. ఆ కాలంలో అందరూ ఒకే భాషలో మాట్లాడేవారు. నిమ్రోదు వారిపై పరిపాలన చేసేందుకు వారందరినీ ఒకే చోట ఉంచాలనుకొని అతను ప్రజలతో ఒక పట్టణాన్ని కట్టి అందులో గోపురాన్ని నిర్మించమంటాడు. కానీ దేవునికి ఆ నిర్మాణం ఇష్టం లేదు. వారందరూ భూమి మీద చెదిరిపోయి అన్ని ప్రాంతాలలో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ ప్రజలు అలా కాకుండా తమను తామే కనపరుచుకోవాలని ఆశించి భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, దానిలో ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకోవాలని అనుకుంటారు. కానీ దేవునికి అది ఇష్టం లేక వారు నిర్మించే సమయంలో అకస్మాత్తుగా వారు వేరే వేరే భాషలలో మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు వారు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోలేక చెదిరిపోయి ఏ భాష వారు అక్కడక్కడ గుంపులు గుంపులుగా భూమి మీద విస్తరిస్తారు. అందుకే ఆ పట్టణానికి బాబేలు లేదా బబులోను అని పిలువబడుతుంది. బాబేలు అంటే తారుమారు అని అర్థం.